ఈ రోజు మా ఆయన ఫ్రెండ్ మా ఇంటికొచ్చాడు. మా ఆయనతో ఇలా అంటున్నాడు, "ఒరేయ్! మన గ్రూప్‌లో అందరికంటే కొంచెం తెలివైన వాడు ఎవర్రా? ఎప్పుడు అంటుంటారు కదా!" అన్నాడు. మా ఆయన, "ఇంకెవర్రా నువ్వే కదా!" అన్నాడు. "కదా! కానీ మీరనుకున్నంత తెలివైన వాడిని నేను కాదురా" అన్నాడు. "ఎందుకురా అలా అంటున్నావు?" అన్నాడు మా ఆయన. "నేను జాబ్‌కు వెళ్లే దారిలో ఓ క్లినిక్ ఉందిరా. ఒక బోర్డు మీద ₹100కి ట్రీట్మెంట్. నయం కాకపోతే 500 తిరిగిస్తామని రాసుంది. ఎలాగైనా 500 కొట్టేయాలని ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్లారా. నాకు నాలుక రుచి తెలియట్లేదు డాక్టర్ గారు అని చెప్పా. డాక్టరు నర్సును పిలిచి బాక్స్ నంబర్ 22 నుంచి మందు తీసుకొచ్చి అతని నోట్లో వెయ్యి 3 చుక్కలు అన్నాడు. నర్సు అలాగే చేసింది. తీరా చూస్తే నా నోట్లో కిరోసిన్ పోసింది. నేను అది కిరోసిన్ అన్నా. డాక్టరు, "వెరీ గుడ్, మీకు రుచి తెలుస్తుంది. ₹100 ఇవ్వండి" అన్నాడు. సరే ఈసారైనా ఎలాగైనా గట్టిగా అనుకుని 500 కొట్టేయాలని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళా. డాక్టర్, "నాకు జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. నాకేమీ గుర్తులేదు" అన్నా. డాక్టర్ మళ్ళీ నర్సును పిలిచి బాక్స్ నంబర్ 22 3 చుక్కలు అనంగానే నేనేమీ ఆలోచించకుండా, "ఆగు, అది మళ్ళీ కిరోసినేగా" అనంగానే, "చాలా బాగుంది. మీ జ్ఞాపక శక్తి తిరిగొచ్చింది. ఫీజు ₹100 కట్టి వెళ్ళండి" అన్నాడు. నేను పూర్తిగా నిరాశ చెంది గెలవడానికి చివరి ప్రయత్నం చేసి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళా. నా కంటి